స్తుతి శతకంలోని 66వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈ రోజున చెప్పుకుందాం. యా వృణ్వానాః కువలయదళ ప్రక్రియా వైరముద్రాం యా కుర్వాణా మనసిజ మహారాజ సామ్రాజ్యలక్ష్మీ కాంచీలీలా విహృతిరసికే కాంక్షితం నః క్రియాసుర్బంధచ్ఛేదే తవ నియమినాం బద్ధదీక్షాః కటాక్షాః. కాంచీలీలా విహృతి రసికే, కాంచీ నగరమున విలాసముగా విహరించుట యందు ఇష్టము గలదాన. కువలయదళ ప్రక్రియ వైరముద్ర. కువలయములు అంటే నల్ల కలువలు. కువలయ దళ ప్రక్రియ ఏమిటి? కువలయ దళాల ప్రక్రియ అది విచ్చుకోవడం, అదే ప్రక్రియ. నల్ల కలువల వికసింపజేయు ప్రక్రియ యందు వైరముద్రాం వైర చిహ్నమును వ్యావృణ్వానాః వివరించునట్టి మనసిజ మహారాజ సామ్రాజ్యలక్ష్మి, మన్మథుడను మహారాజు యొక్క సామ్రాజ్యలక్ష్మిని వ్యాకుర్వాణాః వ్యాకరించునట్టి అంటే వివరించునట్టి, వ్యాపింపచేయునట్టి అది. నియమినాం నియమములు గల వారి యొక్క బంధచ్ఛేదే, బంధము ఏం బంధము? సంసార బంధమును నశింపచేయుట యందు బద్ధ దీక్షాః బంధింపబడిన దీక్ష కల లేదా దీక్షను పరిపూర్ణం చేయగలిగిన తవ నీ యొక్క కటాక్షాః చూపులు నః మా యొక్క కాంక్షితం కోర్కెను క్రియాసు చేయుగాక తీర్చుగాక. అంటే ఈ మొత్తం అన్ని పదాల యొక్క అర్థం ఏంటంటే కళ్ళ గురించిన. ఇవన్నీ చేస్తున్నవి ఏమిటవి? ఆవిడ కళ్ళు. ఆ అమ్మవారి అపాంగ కటాక్షం, అపాంగ వీక్షణం అదే వర్ణిస్తున్నారు. అవి ఎలాగైతే నియమంతో అమ్మవారిని ఆరాధించే ఉపాసించే భక్తులకి సంసార బంధాన్ని ఛేదించటంలో కూడా ఆవిడ కూడా దీక్ష పట్టుకుంది. ఆవిడ ఈ వీళ్ళకి ఉన్న ఈ సంసార బంధాన్ని విడగొట్టి ఆ శృంఖలాలు అంటే గొలుసులు వాటిని పూర్తిగా పగలగొట్టి వాళ్ళకి మోక్షాన్ని ఇవ్వాలి అని ఆ అమ్మవారి కటాక్షము భక్తులపై ఉపాసించిన వారిపైన ప్రసరిస్తోంది. అది ఈ దీనిలో ఉన్న అర్థం. అమ్మవారి తల మీద చంద్రకళ ఉంది. ఈ చంద్రకళ నల్ల కలువలు, చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి కదా, సాయంత్రం పూట కలువలు వికసిస్తాయి, పొద్దున పూట తామరలు వికసిస్తాయి. అమ్మవారి తల్లో ఉన్న చంద్రకళ వల్ల నల్ల కలువలు వికసింపచేయడానికి పూనుకున్నట్టు. చంద్రుడు రాగానే కలువలు విప్పుకోవడానికి, మొగ్గ నుంచి విచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒక్కొక్క రెక్క విచ్చుకోవాలి కదా. ఒక్కొక్క రెక్క విచ్చుకుంటున్నప్పుడు ఆ అమ్మవారి చూపులు ఆ కలువల మీద పడ్డాయి. అంటే ఆ కలువలు అమ్మవారి కళ్ళని చూసాయి. ఆ కళ్ళని చూడంగానే చాలా అందమైన కళ్ళు, నల్లటి ఆ కాటుక పెట్టిన లాంటి ఆవిడ కళ్ళ ఐలాషెస్ అవన్నీ ఎలా ఉంటాయంటే అంత అందమైన ఆ కళ్ళ అందాన్ని చూసి నల్ల కలువలకి చాలా మొహమాటం వేసి అది ముడుచుకోవడం మొదలు పెట్టాయట. అంటే ఇంకా విచ్చుకోకుండానే పూర్తిగా
మళ్ళా వెనక్కి ముడుచుకోవడం మొదలు పెట్టాడు. అంటే ఒక్కొక్కసారి మనం కూడా సిగ్గుతో అలా నేను ఇలా ముడుచుకుపోయానండి అని అలా కొన్ని కొన్ని భావాలు మనం వ్యక్తపరుస్తూ ఉంటాం చూడండి. అలాంటి ఒక భావాన్ని ఇక్కడ ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఆ అమ్మవారి యొక్క కంటి అందాన్ని చూసి నల్ల కలువలు మళ్ళా విచ్చుకోకుండా మూసుకోవడం, చంద్రుని చూసి విచ్చుకోవాలనుకున్నాయి కానీ అమ్మవారి కళ్ళని చూసి వెంటనే ముడుచుకుంటున్నాయి అన్నమాట. ఆ వికాసాన్ని, అంటే పువ్వు వికసిస్తే వికాసం, ఆ వికాసాన్ని చూపే ధైర్యం చేయలేదు, సాహసం లేదు. విచ్చుకుంటే ఇంకా మరీ చిన్నపోతాం, మొగ్గగా ఉంటేనే బెటరు. విచ్చుకుంటే అందం ఎందుకు పనికిరాదు, మొగ్గగా ఉంది కాబట్టి అవతల వాళ్ళు ఇంకా విచ్చుకోలేదు అనుకుంటారు కదా, అందుకని అలా మొగ్గగానే ఉండిపోయింట. అటువంటి ఆ కళ్ళల్లో ఒకలాంటి అతిశయము ఆ కలువలకి కనబడిందిట. ఇది మొదటి పాదం యొక్క వైరముద్ర. అంటే అమ్మవారి కళ్ళల్లో ఆ నల్ల కలువల పట్ల ఒక వైరముద్ర వ్యక్తమైందిట. తర్వాత వ్యాపుర్వాణ మనసిజ మహారాజ సామ్రాజ్య లక్ష్మి. అమ్మవారి కళ్ళల్లో మన్మథుడు ఇల్లు కట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆ మన్మథుడి సామ్రాజ్యం అమ్మవారి కళ్ళు, అంతే కదా. అక్కడే ఇల్లున్నాడంటే ఇంకా ఆ ఆ కళ్ళంతా ఆ మన్మథుడి యొక్క సామ్రాజ్యమే అదంతా. ఆ సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్తున్నాయట ఆవిడ కళ్ళు, అంత బాగా ప్రకటిస్తున్నాయి మన్మథుడి యొక్క ఆ సామ్రాజ్య ప్రతాపం ఎంత ఉందో. ఇంతకు ముందర శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం, విజయ పతాక అమ్మవారి నీలోత్పల ఆ కన్నులు, అటువంటి నీలోత్పలం అంటే కూడా నల్ల కలువలే కాబట్టి ఆ ఎందుకు మన్మథుడికి అంత అక్కడ సామ్రాజ్యాన్ని పొందగలిగాడు, అమ్మవారి కంటి సామ్రాజ్యాన్ని, అంటే అంత ఉపాసన చేశాడు కాబట్టి. ఉపాసనా బలంతో అమ్మవారి కంటిలోకి చేరిపోయాడు మన్మథుడు. అటువంటి సామ్రాజ్య లక్ష్మి ఆవిడ కళ్ళల్లో మన్మథుడి యొక్క సామ్రాజ్య లక్ష్మి ఉంది. అటువంటి అంత వ్యాపింప చేస్తోంది ఆవిడ, ఆ మన్మథుడి యొక్క సామ్రాజ్యాన్ని ఇంకా కూడా వ్యాపింపచేస్తోంది. ఎందుకు వ్యాపింపచేస్తోంది? తన యందు 3వ లైన్లో వచ్చింది, 4వ లైన్లో వచ్చింది చూడండి. క్రియాసు బంధచ్ఛేదే తవ నియమినాం. ఆ నియమినాం అనే మాటలోనే అంటుంది, ఎవరైతే అమ్మవారి యందు ఒక నియమ నిష్టలతో ఉపాసన చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఇచ్చే ఒక అద్భుతమైన వరం గురించి ఇందులో చెప్తున్నారు. కొన్ని జన్మల పుణ్యబలం లేకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని ఒక తపన రాదు. అది వచ్చిందంటే అది ఆఖరి జన్మ కిందే లెక్క వేసుకోవాలట. అటువంటి అంత అద్భుతమైన దయాశీలి అమ్మవారు. కాబట్టి ఆవిడ ఏమనుకుంటుందిట, ఎవరైతే మన్మథుణ్ణి ఆవిడ కంటి ద్వారా చూస్తారో, అంటే ఆవిడ దృష్టి పడుతుందో, అక్కడ మన్మథుడు ఉన్నాడో, ఆ మన్మథుడి యొక్క ప్రతాపము ముందు ప్రతాపంలాగా ఉండదు ఆ సాధకుడి మీద. అమ్మవారి అనుగ్రహంతో ఆ మన్మథుడు ఉపాసనా బలంతో అమ్మవారిని పొందాడు కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఆ దృష్టి సాధకుడి మీద పడినప్పుడు ఆ కోరికలే వేరేగా ఉంటాయి. కాబట్టి ఆ కోరికలని ప్రసాదించి ఆ భక్తుణ్ణి ఆ సంసార బంధం నుంచి విడిపించాలని, అంటే సంసార బంధం అంటే అవి ఒక గొలుసుల్లాంటివి, ఒకదానితో ఒకటి ఇలా కలిసి ఉంటాయి ఆ గొలుసులు. అవి విడగొట్టుకోవడం అంత తేలిక కాదు, తెగ్గొట్టుకోలేము, శృంఖలాలు అంటారు. అటువంటి ఆ బలమైన గొలుసులని ఆవిడ దృష్టి పడితే ఆ సంసార బంధాన్ని నుంచి విడిపడి మోక్షానికి దగ్గరవుతాడు సాధకుడు
అటువంటి దీక్ష అమ్మవారు పూనుతుందిట. ఎవరైతే నా యందు భక్తి కలిగి ఉంటారో వారిని సంసార బంధం నుంచి విడగొట్టి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని ఆవిడ ఒక దీక్ష బద్ధురాలై ఉంటుంట. దీక్ష అంటే మనకి ఒక హోమమో యాగమో చేస్తున్నప్పుడు చేతికి ఒక కంకణం కడతారు. అంటే మామూలుగా చిన్న చిన్నవిగా మనం చేసేటప్పుడు ఒక గృహస్థు చేస్తున్నప్పుడు భార్యాభర్తలకి ఆ కంకణం కడతారు. ఆ కంకణం కట్టినప్పుడు ఏంటి, కట్టిన తర్వాత ఇంక అక్కడి నుంచి కదలకూడదు. అది ఒక దీక్ష. అది పూర్తి అయిన తర్వాతే ఆ బంధన ఆ కంకణం తీస్తారు. అలాగే పెద్ద పెద్ద యాగాలు చేసే వాళ్ళు ఉంటారే, అటువంటి వారు అటువంటి యాగాలు చేసే వాళ్ళకి దీక్షాసూత్రం అని ఆ దీక్షాసూత్రాన్ని ధరింపచేస్తారు. అది కట్టిన తర్వాత ఆ దీక్షా కంకణాన్ని కట్టుకున్న తర్వాత ఆ యాగకర్త ఎంత బద్ధంగా ఉంటాడంటే, ఒకవేళ ఆ యాగకర్త యొక్క తల్లో తండ్రో మరణించినా కూడా అశౌచం ఉండదుట వాళ్ళకి. అది పూర్తయ్యే వరకు వాళ్ళకి దాని యొక్క అశౌచం వాళ్ళకి పట్టదు. అంత దీక్ష. అంటే ఒక యాగానికి తీసుకున్న ఒక సూత్ర అంటే ఒక కంకణ ధారణ వారిని అంత దీక్షాబద్ధుల్ని చేస్తుంది. అది అయ్యే వరకు వాళ్ళు అక్కడి నుంచి కదలవలసిన పని లేదు. అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాడు లేచి రావక్కర్లేదు అన్నమాట. అది పూర్తి అయిన తర్వాత అది దీక్ష కంకణం అంటే. అటువంటి దీక్ష ఆవిడ వాళ్ళకి నియమితులై ఎవరైతే అమ్మవారిని ఆ భక్తితో కొలుస్తారో వాళ్ళని అన్ని కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదించి తన వద్దకు రప్పించుకుంటుంది. అటువంటి దీక్షాబద్ధురాలై ఆవిడ ఉంటుంది అని ఆవిడ గురించి చెప్తూ, కాంచీ లీలా విహృతి రసికే అన్నారు. కాంచీ లీలా విహృతి అంటే కాంచి యందు లీలలు చేస్తూ అక్కడ విహరించే రసికత ఆవిడకి. అక్కడ రసికత అంటే ఏమిటి, ఏదైనా సరే ఇష్టంగా అనుభవించడం. అది ఒక సంగీతం వింటుంటే ఆ సంగీతం వింటున్నప్పుడు ఆ సంగీతంలో ఉన్న ఆనందాన్ని పూర్తిగా పొందడం. అలాగే తింటున్న దానిలో ఒక రుచిని పూర్తిగా ఆస్వాదించడం, అది రసికత. అంటే దేన్నైతే పూర్తిగా ఆస్వాదించే ఒక ఇష్టం ఉంటుందో అది ఆవిడకి కాంచీ లీలా విహృతి రసికే. కంచి యందు అక్కడ విహరించడం, లీలలు చేస్తూ విహరించడం ఆవిడకి చాలా ఇష్టమైన పని. ఆ కాంచి ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. మన హృదయ కంచిలో ఆవిడ ఎవరైతే నియమబద్ధులై ఉంటారో, నియమితం కాదు నియమినాం, ఆ నియమ నిబద్ధులై ఉంటారో అటువంటి వారి హృదయ కంచి యందు లీలలు చేస్తూ విహరించటానికి ఆవిడకి ఎంతో ఇష్టంట. అటువంటి ఇష్టం కలిగిన ఆ అమ్మవారు నః క్రియాసు బంధచ్ఛేదే, మా యొక్క బంధాలనన్నిటినీ కూడా విడగొట్టడానికి బద్ధ దీక్షా కటాక్షా అని యొక్క ఆ పాంగ వీక్షణాన్ని మా మీద ప్రసరింపచేసి మాకు ఉన్న ఈ శృంఖలాలన్నిటినీ విడగొట్టి మమ్మల్ని మోక్ష పదానికి చేర్చుకోమ్మా అని చెప్తున్నారు. ఇంతకు ముందర శ్లోకంలో మనకి చెప్పినట్టు మన్మధుడి యొక్క గొప్పతనం అందులో చెప్పారు. అలాగే ఇందులో కూడా ఆ మన్మధుడి సామ్రాజ్య లక్ష్మి అని అమ్మవారి కళ్ళని వివరిస్తూ, అంటే అమ్మవారి కటాక్షం, ఆ కటాక్షాన్ని పొందితే మన్మధుడి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. అంటే
మన్మధుని యొక్క ప్రతి వాళ్ళకి కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలని ఒక పద్ధతిలో, అంటే ఇహం పరం రెండిటికి కూడా ఉపయోగించుకోగలిగిన ఒక జ్ఞానం. ఇప్పుడు ఒక కోరిక, ఈ కోరిక ఇప్పుడు మనకు అవసరమా కాదా అనే ఒక విజ్ఞతను కూడా ప్రసాదిస్తుంది ఆ కటాక్షం, అమ్మవారి కటాక్షం. అందులో నుంచి ఆ తపన, తీక్ష్ణత, తాపత్రయం, ఆ సంసార తాపత్రయం వాటన్నిటి నుంచి రక్షించి ఏది జరిగినా మన మంచికే అనే ఒక భావాన్ని ప్రసరిస్తుంది అమ్మవారి ఆ కటాక్షం. ఆ కటాక్షంలో ఆవిడ భోగమోక్ష ప్రదాయిని కాబట్టి ఇహంలో ఆనందాలు పొందుతూ మోక్షాన్ని కూడా పరంలో పొందగలిగిన ఒక శక్తిని అమ్మవారి అపాంగ వీక్షణం ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి ఆ కడగంటి చూపు మా మీద ప్రసరింపచేసి మాకు మోక్షాన్ని ప్రసాదింపు తల్లి అని. మాకు అని అడిగారు, నాకు అని మే అల్లా, నహ అన్న అంటే మాకు, మా అందరికీ కూడా. ఎవరైతే ఈ దారిలో ఈ మార్గంలో ఉన్నారో, నీ యొక్క కటాక్షానికి ఆ ఆ, పొంది ఉన్నారో, అర్హులయ్యారో, ఆ అర్హత పొందిన వారందరికీ కూడా నీ యొక్క ఆ బంధచ్ఛేదే అటువంటి దీక్షని నువ్వు బద్ధురాలవై, ఆ దీక్షకి బద్ధురాలవై మమ్మల్ని ఇందులో నుంచి బయటకి లాగు. అంటే ఇందులో ఒక ముళ్ళుని ముళ్ళుతో తీసేయడం అంటే, ఒక బంధం నుంచి విడిపడాలి అంటే, ఈ సంసార బంధంలో నుంచి విడిపడాలంటే అమ్మవారితో బంధం వేసుకుంటే, ఈ బంధాన్ని ఆ బంధానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది ఈజీగా వదిలిపోతుంది అనమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇదన్నమాట. ఇక్కడి నుంచి అక్కడికి దృష్టిని మార్చుకుంటే, ఆ దృష్టితో కోరిక ఉంది, కోరికను అమ్మవారి పాదాలకు అప్పచెప్పేయడమే. ఆ కోరిక తీరిందా మంచిది, తీరలేదా ఇందులో నాకు తీరడంలో మంచి లేదు, కాబట్టి ఇంకా టైం కావాలేమో, నాకు ఇంకా మంచి ఉందేమో అనే ఒక భావాన్ని కూడా అమ్మవారి కటాక్షం ప్రసాదిస్తుంది అనేది తెలియచేస్తున్నారు. వ్యావృణ్వానాః కువలయదల ప్రక్రియా వైరముద్రాం యా కుర్వాణా మనసిజ మహారాజ సామ్రాజ్యలక్ష్మీ కాంచీలీలా విహృతిరసికే కాంక్షితం నః క్రియాసు బంధచ్ఛేదే తవ నియమినాం బద్ధదీక్షాః కటాక్షాః.